అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దర్శన్ సింగ్ ఆషత్ గారు రచించిన నిజమైన సంతోషం అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. ఏడార్థం క్రితం పప్పు తండ్రి కుటుంబం అవసరాల కోసం నగరంలోని ఒక వడ్డీ వ్యాపారి నుండి 20,000 రూపాయల రుణం తీసుకున్నాడు. ఆ వడ్డీ వ్యాపారి కలప వ్యాపారం చేస్తూ ప్రజలకు రుణ రూపంలో డబ్బులు ఇచ్చేవాడు. ఎవరైనా గడువు ముగిసేలోగా బకాయిని చెల్లించకపోతే, చూడు, మీ పొలంలో చందనం చెట్లున్నాయి, నీవు తెలివైన వాడివే కదా, నేను చెప్పిన దాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటావు, ఇప్పుడు చెప్పు, వాటికి నేనెంత చెల్లించాలి, ఆ విధంగా నీ రుణభారం కూడా తీర్చుకోవచ్చుననుకుంటాను అని బేరం పెట్టేవాడు. పప్పు తండ్రి తీసుకున్న రుణం కూడా ఇలాగే కొండెక్కసాగింది. పెరిగి పెరిగి అది ఇప్పటికి 25,000 రూపాయలకు చేరుకుంది. తీసుకున్న రుణం చెల్లించవలసిందిగా వడ్డీ వ్యాపారి అతడికి చాలాసార్లు గుర్తు చేశాడు. అయితే పప్పు నాన్న మొత్తం చెల్లించలేకపోయాడు. అతడికి కొంత పొలం ఉంది. దాంతో అతడు కుటుంబ అవసరాల కోసం సాగు చేసేవాడు. అలాగే అతడి ఇంటి ముందు 150 సంవత్సరాల నాటి పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు కూడా పూర్వీకుల ఆస్తిలాగానే తయారైంది. కొంతకాలం క్రితం వరద వెల్లువెత్తి అతడి పొలంలోని పంటను మొత్తంగా తుడిచిపెట్టేసింది. ఇలా జరగకపోయి ఉంటే అతడు చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ ఏడు కూడా ఏపుగా పెరిగిన పంటను చూస్తూ అతడిలా ఆలోచించాడు. దేవుడు దయదలిస్తే పంట అమ్మిన తరువాత నా రుణం మొత్తాన్ని ఒకేసారి చెల్లించి వేస్తాను. కానీ జరగబోయేది ఎవరికీ తెలియదు కదా. ఒకరోజు ఉదయమే వడ్డీ వ్యాపారి బండి పప్పు ఊరిలో ప్రవేశించింది. ఎగుడు దిగుడుగా ఉండే దారి పొడవునా దుమ్ము రేపుకుంటూ అది పప్పు ఇంటికి వచ్చింది. వడ్డీ వ్యాపారిని చూడగానే పప్పు తండ్రి ప్రమాదాన్ని శంకించాడు. వడ్డీ వ్యాపారి క్రూరత్వం అతడికి బాగా తెలుసును. ఇరుగు పొరుగు వారికి వినపడేలాగా తన రుణం తీర్చమంటూ అతడు గట్టిగా అరవకపోతే అదే 10,000 అనుకున్నాడు. కానీ వడ్డీ వ్యాపారి మాత్రం పప్పు నాన్నతో వడవడవడ మాట్లాడుతున్నాడు. నారాయణ, ఇప్పుడే నాకు రావాల్సిన డబ్బు చెల్లించు. నాకు డబ్బుతో అవసరం ఉన్నప్పటికీ నీ అవసరం కోసం దాన్ని నీకు ఇచ్చాను. అయితే నీవు మాత్రం నా అప్పు బకాయి ఇంతవరకు చెల్లించలేదు. ఇలా మాట్లాడుతూ వడ్డీ వ్యాపారి అసలు విషయానికి వచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న మర్రి చెట్టు వారిదని అతడికి ముందే తెలుసు. ఈ మర్రి చెట్టుని ఏం చేసుకుంటారు? దాన్ని నాకు ఇచ్చేయండి, మీ రుణం బకాయి తీరిపోతుంది. పైగా మరి దేనికి మీరు గాబరా పడవలసిన అవసరం ఉండదు. వడ్డీ వ్యాపారి నోట ఈ మాట వినగానే పప్పు తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ మర్రి చెట్టును అమ్మడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అతడేం చేయగలడు? పైగా తన పరువు పోయే ప్రమాదం కూడా ఉన్నదాయే. పప్పుతోటి విద్యార్థి అఖిల ఈ విషయం వినగానే తానొక పెద్ద పర్వతం కింద కప్పబడిపోయినట్లు భావించింది. మర్రి చెట్టు లేకపోతే తామంతా ఎక్కడ ఊగులాడాలి మరి? అఖిల ఈ విషయాన్ని ప్రీతికి చెప్పగానే ప్రీతి కూడా నమ్మలేకపోయింది. అఖిల ఊరికే చెణుకులేస్తోందేమోనని ఆమె భావించింది. అబద్ధాలు మాని నోరు మూసుకోవే. ఇంత పెద్ద చెట్టును పట్టుకొని కోసివేసే ఘనులెవరిక్కడ? గురునాథం ఊడలు పట్టుకుని ఊగేందుకు సమయం లేకపోతే చెట్టెక్కేవాడు. అతడు కూడా ఈ విషయం విని బాధపడ్డాడు. పావురం గూట్లో పెట్టిన 2 గుడ్ల మాటేమిటి? మైనా గూట్లో పాటలు పాడుతున్న చిన్న గువ్వలున్నాయి, వాటి గతేమిటి మరి? చెట్టుకు పట్టనున్న గతి తెలిసి పిల్లల్లో ప్రతి ఒక్కరూ విచారపడ్డారు. వాళ్ళ హృదయాల్లో బాధ పేరుకుంది. మర్రి చెట్టుకు ఎలాంటి హాని జరగకూడదని వారందరూ భావించారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా విచారపడ్డారు. ఎందుకంటే వారికి ఆ చెట్టంటే ప్రాణం. మరి ఆ చెట్టు కింద ఆడుకునేవారు పెరిగి పెద్దయ్యారు కూడా. మర్రి చెట్టు మీద నివసించే పక్షులు చెట్టు కింద పిల్లలు విచారంగా ఉండటం గమనించాయి. ఏదో కీడు జరగనున్నది, ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లుగా పక్షులు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి కూడా. పిల్లల ముఖాలు ఎందుకలా నీరసంగా ఉన్నాయి? దేవుడు ఆగ్రహించాడా అని అడిగింది గోరింక. దానికి ఉడుత, నేను కూడా మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకున్నాను. ఏదో తెలియని ఆందోళనతో నా గుండె కొట్టుకుంటోంది. ఉన్నట్టుండి వడ్డీ వ్యాపారి బండి అక్కడికి వస్తుండటం కనిపించింది. అది సరిగ్గా పప్పు ఇంటి ముందు ఆగింది. దాంట్లో నుంచి కొంతమంది దిగారు. వారి చేతుల్లో గొడ్డళ్ళు, రంపాలు కూడా ఉన్నాయి. పప్పు నాన్న వడ్డీ వ్యాపారి ముందు నిలుచున్నాడు. అతడి ముఖం వాడిపోయింది. అతడు మతిలేనట్లు కనపడుతున్నాడు. క్షణాల్లోపే మర్రి చెట్టును కోత వేయడానికి వడ్డీ వ్యాపారి వచ్చినట్లు వార్త సుడిగాలలాగా పాకిపోయింది. ఈ మాట వినగానే పిల్లలు నమ్మలేనట్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పప్పుకి బిల్లు అనే స్నేహితుడున్నాడు. అతడు పప్పు కంటే 2 ఏళ్లు పెద్దవాడు. అతడు కాస్త చురుకైన వాడు కూడా. ఉన్నట్టుండి అతడి మనసులో ఒక ఆలోచన తట్టి స్నేహితులతో చెప్పాడు. అదన్నమాట విషయం. పిల్లలందరికీ తెలిసిపోయింది. వడ్డీ వ్యాపారి ఆ మర్రి చెట్టును కోయవలసిందిగా తన మనుషులను ఆదేశించడానికి ముందే ఫళని, రవి, నరేంద్ర, వెంకి,
తిరుమాల్, బాల, లలిత, యమున, వాసుకి, మహేషు అనేక మంది పిల్లలు తమ హుండీలతో పాటు వచ్చి తాము దాచుకున్నదంతా బిల్లు పరిచిన బట్టపై పోశారు. కుర్చీలో కూర్చుని ఉన్న వడ్డీ వ్యాపారి జరుగుతున్న తతంగాన్ని మొత్తంగా చూస్తున్నాడు. కొంతమంది హుండీలలో 5 రూపాయలే ఉండగా కొంతమంది హుండీలలో 50 రూపాయల వరకు ఉన్నాయి. కొంతమంది దగ్గర 10 రూపాయల వరకు ఉండగా మరికొందరి దగ్గర అంతకు మించిన డబ్బుంది. అతడు చూస్తుండగానే 3000 రూపాయల డబ్బు పోగయింది. పిల్లలు, ఇది చాలా తక్కువ డబ్బురా, ఇది నాకెందుకు పనికిరాదు చెప్పాడు వడ్డీ వ్యాపారి. మామయ్య, ఈ మర్రి చెట్టును మాత్రం కోతకు వేయకు. నీకు మాటిస్తున్నాం, మేం ప్రతి నెల డబ్బు వసూలు చేసి క్రమం తప్పకుండా నీకు ఇస్తాం అని బిల్లు చెబుతూ తన వద్ద పోగుపడిన డబ్బును వడ్డీ వ్యాపారికి ఇచ్చాడు. పిల్లలందరూ చేతులు జోడించి అతడి ముందు నిలుచున్నారు. పిల్లల ముఖభంగిమలను, వారి ముకుళిత హస్తాలను చూసిన వడ్డీ వ్యాపారి హృదయం ద్రవించింది. కాసేపు ఆలోచించి అతడు తన చేతిని పప్పు నాన్న భుజంపై వేసి, ఈ పిల్లల ముఖాల్లోని ప్రేమానురాగాలను చూస్తుంటే మర్రి చెట్టును కొయ్యాలనిపించడం లేదు. వారు తమ పరిసరాలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని కరుణించుగాక. మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుగాక. నా బాకీని నీవే తీర్చు. నీకు ఎంత అనిపిస్తే అంతే వడ్డీ నీవు. వడ్డీ ఇవ్వలేను అంటే కూడా పర్వాలేదు. పప్పు నాన్న కూడా వారితో పాటు చేతులు ముకుడించుకునే ఉన్నాడు. తేనీరు తాగిన తరువాత వడ్డీ వ్యాపారి బయలుదేరిపోవడానికి తన బండిలో కూర్చోగానే మర్రి చెట్టు పైనుండి పక్షుల కిలకిలా రావాలని అతడు విన్నాడు. ఉడతలు కిచకిచమంటూ ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకి ఎగురుతూ సంతోషం పట్టలేకపోతున్నాయి. పక్షులు పాట పాడుతూ తనకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు వడ్డీ వ్యాపారి తలిచాడు. తర్వాత పప్పు నాన్న పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు, మర్రి చెట్టును నిజంగా మీరే కాపాడారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. పిల్లలంతా మర్రి చెట్టు కిందకి చేరి గంతులేయసాగారు. మర్రి చెట్టు తలెత్తుకుని నిలబడి ప్రశాంతంగా చూస్తూ మందహాసం చేయసాగింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.